వినోబా భావే గారి 130 జయంతి కార్యక్రమానికి ఏ ప్రాంతం నుంచి అయితే వినోబా భావే గారు ఇక్కడికి వచ్చి అప్పుడు వెదర రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాల భూమిని ఏప్రిల్ 18వ తారీఖు నాడు ఆ సంవత్సరం 1951 నాడు ఏ భూమి మీదకెళ్ళినైతే భూదాన్ అనే ఒక మాట మొదలైందో ఆ భూమి మీద ఆ పోచంపల్లిలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆయన జయంతి 130వ జయంతిని సంతరించుకొని నన్ను మా శాసనసభ్యులు కుంభం అనిల్ గారిని ఈరోజు ఇక్కడికి పిలిపించడం జరిగింది. దాంతోపాటు భూదానికి సంబంధించి రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా భూదాన్ పోచంపల్లికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో డెఫినెట్ గా పేదలకు సంబంధించినటువంటి భూములు ధరణి పెట్టి పేదలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసినటువంటి పరిస్థితి కనపడ్డది. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఒక మంచి కార్యక్రమం చేత 1951లో భూదాన్ అని మొదలుపెట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా 44 లక్షల ఎకరాలను వారు కొంతమంది జమీందారుల దగ్గర నుంచి తీసుకొని పేదలకు ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి వినోబా భావే గారిని ఇదే భూమి మీదకెళ్ళి ఇదే ఊరి నుంచి ఇదే పోచంపల్లి నుంచి మొదలు పెట్టడం ముఖ్యంగా మా పార్లమెంట్లో భువనగిరిలో ఉండడం మా అదృష్టం. కాబట్టి డెఫినెట్ గా ఈరోజు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుని ధరణి ద్వారా ఇప్పుడు ఏదైతే భూభారత్ ద్వారా మేమందరం కూడా వాటిని సార్ట్అవుట్ చేయడమే కాకుండా ఈ యొక్క భూదానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ని భూదానికి సంబంధించినటువంటి భూములను ఐడెంటిఫై చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా మేము అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎందుకంటే అంత మంచి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రజలు గుర్తించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. వినోబా భావే గారి 130వ జయంతి గొప్పగా జరుపుకున్నాం. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం, మరి ఇక్కడ స్థానికులందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు, మా మిత్రులంతా. సో ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ సంవత్సరం అనేది 75వ సంవత్సరం భూదానం మొదలై వజ్రోత్సవాల సంవత్సరం. అంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం చేసుకుంటున్నారు. 2026 మళ్ళా ఏప్రిల్ 18 నాడు ఏదైతే భూదానం మొదలై 75 సంవత్సరాలు అయిందో ఈ వజ్రోత్సవాలది 2026 ఏప్రిల్ 18న గొప్పగా జరుపుకునే కార్యక్రమం చేస్తూ దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడికి పిలుచుకునే కార్యక్రమం చేస్తాం. వారు వస్తే ఏంటంటే ఇది చాలా గొప్ప ప్రదేశం. ఇది అంటే భూదాన యజ్ఞం మొదలైంది. దేశం అంతా కూడా ఇక్కడి నుంచి వినోబా గారు ఇక్కడి నుంచే మొదలుపెట్టి ఇక్కడ వెదిరే రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ తర్వాత గొప్ప గొప్ప నాయకులంతా కూడా ఉన్నారు. రావి నారాయణ రెడ్డి గారు అక్కడ ఆయన 200-300 ఎకరాల భూమి ఇచ్చారు. చాలా మంది మధ్యతరగతోడు పెద్దోళ్ళు భూస్వాములు అందరూ కూడా భూదానానికి అంత పెద్ద నాయకుడు వచ్చిండో సర్వోదయ నాయకుడు అని చెప్పి భూదానం చేస్తే మరి దేశ వ్యాప్తంగా 44 లక్షల మంది రైతులకు భూదానం జరిగిన కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలైంది. ఆ విధంగా ఇది భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధిగాంచింది. అట్లే ఒక పక్క చేనేతలకు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. మరి ఈ సమస్యలు అట్లనే అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ భూదానం ఏదైతే తీసుకున్న భూదానాన్ని 1000 ఎకరాలు ధరణి చట్టంలో పెట్టి ప్రొహిబిషన్లో పెట్టి ఆ భూములు ఎటు కాకుండా చేశారు. అంతకుముందు అదే గున్నా రాజేందర్ రెడ్డి గారు ఆ గాంధీ గ్లోబల్ చైర్మన్, ఈ బోర్డు కూడా చైర్మన్ ఉండే. ఆయన ఇప్పుడు చెప్తుండే అంతకుముందు ఇన్స్టిట్యూషన్స్ కానీ పేదోళ్ళకి కానీ భూములు వంచుతుండే. ఇప్పుడున్న ఆ భూములను 10 ఏళ్ళకెళ్ళి అక్కడ పెట్టి ఓ ఇన్స్టిట్యూషన్స్ కో పేదవానికో ఎక్కడ పనికి రాకుండా చేసి ఇయ్యకుండా చేసి ఆ భూదాన్ బోర్డును క్యాన్సిల్ చేసి ఆ భూములను అన్యాక్రాంతమయ్యేటట్టు చేసిండ్రు. ఆ ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టిండ్రు. అక్కడ యాచారం కానీ నాగారంలో కానీ నాయకులకు కట్టబెట్టే కార్యక్రమం చేసిర్రు. ధరణి చట్టం అయిన ఏదైతే దొంగ చట్టం తెచ్చిరో దాని ద్వారా అన్యాయం చేసే ప్రక్రియ చేసిండ్రు. ఈ రోజు దాని మీద కూడా పూర్తి దృష్టి పెట్టి మళ్ళా ఆ భూములు సద్వినియోగం రావాలి, పేదలకు రావాలి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి రావాలి, పెద్ద పెద్ద ఐటీ పార్కులకు కానీ వేలాది ఎకరాలు ఉన్నాయి కానీ వాటికి వినియోగం అయ్యేలాగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన ఆలోచన చేస్తారు. వారు 2026 మరి ఏప్రిల్ 18న నేను ఎంపీ గారు కలిసి వారిని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దీని మీద పూర్తి స్థాయి కార్యాచరణ అప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ.